విశాఖ కేజీహెచ్లో రోగులు వారి సహాయకులకు గత 12 ఏళ్లుగా 3 పూట్ల సుభోజనం పేరుతో ఆహారం అందిస్తున్న టచ్ స్టోన్ చారిటబుల్ ట్రస్ట్ హరే కృష్ణ మూవ్మెంట్ సేవలు ప్రశంసనీయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆ సంస్థల ద్వారా 35 లక్షల మందికి ఆహారం అందించిన సందర్భంగా కేజీహెచ్ను సందర్శించిన ఎంపీ జీవీఎల్ రోగులతో మాట్లాడి సుభోజనం గురించి ఆరా తీశారు. ఆహారం నాణ్యతను పరిశీలించి సంతోషాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా టచ్ స్టోన్ చారిటబుల్ ట్రస్ట్ హరే కృష్ణ మూవ్మెంట్ సేవలు అందిస్తోందని, వారి సేవలు ఎందరికో ఆదర్శప్రాయమంటూ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని కేజీహెచ్ఎస్ హాస్పిటల్ నందు టచ్ స్టోన్ చారిటీస్ హరే కృష్ణ మూవ్మెంట్ వారు నడిపేటువంటి టచ్ స్టోన్ చారిటీస్ అనేటువంటి సంస్థ ద్వారా గత 12 సంవత్సరాలుగా మరి హాస్పిటల్లో ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల అల్పాహారం, అలాగే మధ్యాహ్న భోజనం, సాయంత్ర భోజనం, సుభోజనం అనే పేరుతో ఇక్కడ నిర్విరామంగా 365 రోజులు ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ గత 12 సంవత్సరాలకు పైగా చేయటం నిజంగా చెప్పాలంటే ఇది ఒక గొప్ప సేవా కార్యక్రమం. మానవ సేవే మాధవ సేవ అని కేవలం అది ఒక నానుడే కాదు, అది దాని వాస్తవ రూపం. ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో ఉచిత అన్నదానం చేస్తున్నామని చెప్తారు, అలాగే మన పుణ్యక్షేత్రాల్లో అన్నదాన సత్రాలు జరుగుతాయి. కానీ ఒక హాస్పిటల్కి ఎక్కువగా వచ్చేది ఇబ్బందుల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, రోగాలతో బాధపడేవారు. అటువంటి వారికి ఇక్కడ ఉచిత భోజన సదుపాయం కలిగించడం అన్నది అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఇప్పటికి దాదాపుగా 35 లక్షల మందికి, ఈ రోజుతో 35 లక్షల మందికి ఆ విధంగా 35 లక్షల భోజనాలు ఏర్పాటు చేయటం అన్నది ఒక గొప్ప, నిజం చెప్పాలంటే దీన్ని రికార్డుగా అయితే అనలేము. ఇది రికార్డులు సృష్టించడానికి చేసింది కాదు, ఇదేదో బుక్కుల్లో ఎక్కటానికి చేసింది కాదు. ఒక మానవతా దృక్పథంతో, మానవ సేవా దృక్పథంతో చేసినటువంటి కార్యక్రమం. దీనికి సంస్థ వారిని, మరి హరేకృష్ణ మూవ్మెంట్ వారిని, టచ్ స్టోన్ చారిటీస్ పేరుకి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా చాలా అభినందిస్తున్నాను. అలాగే ఇది కేవలం విశాఖపట్నంలోనే కాదు, ఇతర జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నామని చెప్పారు. సో ఇటువంటి కార్యక్రమాలకి, ఇటువంటి సేవా సంస్థలకి గురించి ప్రజల్లో మరి వాస్తవాలు తెలియవలసిన అవసరం ఉన్నది. ప్రజా సొమ్ముతో చేయటం కాదు ఇది ఎవరు ముందుకొచ్చి మరి ఇటువంటి కార్యక్రమంలో వారితో టచ్ స్టోన్ చారిటీస్ వారికి సహాయం అందజేసిన వారి బాధ్యతగా తీసుకొని ఇన్ని సంవత్సరాలు నిర్విరామంగా చేశారంటే, నాకు తెలిసి ఇటువంటి ఉచిత భోజన కార్యక్రమం ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం కూడా ఇన్ని సంవత్సరాలు నిరాటంకంగా జరపలేదు. అనేక సందర్భాల్లో కొంత సమయం వరకు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ కాబట్టి ప్రచారం లేకుండా సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రతి దానికి ఒక సాధారణంగా ఏది చేసినా కూడా దానికి మంచి ప్రచారం లభిస్తుంది, ఇస్తారు. కానీ నేను చూశాను, హరికృష్ణ మూవ్మెంట్ వారు ప్రచారం కోసం ఈ కార్యక్రమాలు చేయటం లేదు. కానీ వాటికి ప్రచారం కల్పించవలసిన బాధ్యత మరి ప్రజాప్రతినిధిగా మాపైన, మరి ఇటువంటి కార్యక్రమాల్ని కవర్ చేసేటువంటి మీడియా మిత్రులకి ఖచ్చితంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, హరేకృష్ణ మూవ్మెంట్ వారికి, టచ్ స్టోన్ చారిటీస్కి, కేజీహెచ్ఎస్ యాజమాన్యానికి, మనతో సూపరింటెండెంట్ గారు కూడా ఉన్నారు, అశోక్ కుమార్ గారు. సో ఇటువంటి కార్యక్రమ నిర్వహణకి సహకరిస్తున్నటువంటి వీరికి, దాతలకు, ఇటువంటి కార్యక్రమాలు ముందుకు సాగాలంటే అనేక మంది ముందుకొచ్చి తలా ఒక చెయ్యేస్తేనే అది సాధ్యమవుతుంది. అటువంటి మరి దాతలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇలాగే నిరంతరం కొనసాగాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ హరేకృష్ణ మూవ్మెంట్, టచ్ స్టోన్ చారిటీస్ ద్వారా ఇది ప్రజలకు మరింత ఉపయోగపడేలా ఈ కార్యక్రమం ఇంకా విస్తరించాలని ఆశిస్తూ నమస్కారం. జై హింద్, జై కృష్ణ, జై భారత్.